ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశాలు కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఏపీకి చెందిన టీడీపీ నేతలను కలిసిన రేవంత్ ఇవాళ ఏకంగా ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రత్యక్షమయ్యారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు రేవంత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు, ఉదయం ప్రతినిధి సాయం బీజేపీ నేతగా రేవంత్ మారిపోయారని, ఆయన హైబ్రిడ్ సీఎం అని కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సరిగ్గా సరిపోయేలా రేవంత్ వ్యవహార శైలి ఉంటుంది. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి ఢిల్లీలో ఎన్డీఏ పక్షాన బ్రేక్ఫాస్ట్ విందులకు హాజరవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశాలు కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఏపీకి చెందిన టీడీపీ నేతలను కలిసిన రేవంత్ ఇవాళ ఏకంగా ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రత్యక్షమయ్యారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు రేవంత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని కూడా ఉన్నారు. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా, సాయంత్రానికి బీజేపీ నేతగా రేవంత్ మారిపోతారని, ఆయన హైబ్రిడ్ సీఎం అని కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సరిగ్గా సరిపోయేలా రేవంత్ వ్యవహార శైలి ఉంటుంది. రాష్ట్రంలో పాలన గాలి కుదిలిసి ఢిల్లీలో ఎన్డీఏ పక్షాన బ్రేక్ఫాస్ట్ విందులకు హాజరవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లోనూ అసహనం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ నేతలు ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే సీఎం రమేష్, కృష్ణప్రసాద్, చెన్నైటి, శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో హాజరై ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి మరికొంతమంది కూడా ముఖ్య నేతలు ఈ సమావేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది. ఎప్పటికప్పుడు తనకు రాజకీయాలకు అనుగుణంగా ఢిల్లీ వేదికగా పార్టీ నేతలతో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో పాటు టీడీపీ నేతలతో కూడా రేవంత్ కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఎంపీలు, మంత్రులు కూడా కలుస్తూ తన రాజకీయాన్ని తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తన వ్యక్తిగత రాజకీయం పైన ముందుకెళ్ళినటువంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్.